ప్రేక్షకులు ఇప్పుడు ఆసక్తిగా వెయిట్ చేస్తున్న సినిమా SSMB 29. అదే మన వారణాసి. దర్శకధీరుడు SS రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ఈ భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమా మీద హైప్ రోజు రోజుకి తారాస్థాయికి చేరుతోంది. అధికారిక ప్రకటనలు ఇంకా రాకపోయినా లీకులుగా వస్తున్న వార్తలు, ఇంటర్నల్ బజ్, సెట్స్ అప్డేట్స్ అన్నీ కలిసి అభిమానులను ఊహల ప్రపంచంలోకి లాక్కెళ్తున్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ పై చాలా డౌట్స్ ఉన్నప్పటికీ 2027లో పక్కా రిలీజ్ అని నిన్ననే నిర్మాతలు మళ్ళీ ఒకసారి సోషల్ మీడియాలో ఒక ప్రోమో వదిలి అంచనాలు ఎక్కడికో తీసుకువెళ్ళిపోయారు. అయితే ఈ ప్రోమోలో లంక నగరాన్ని, హనుమంతుణ్ణి చూపించి 7200 BCE త్రేతాయుగానికి తీసుకెళ్లాడు. అక్కడ హనుమంతుణ్ణి తోక పైన రథం, ఇంకా వనరులపై నుంచి బాణం వదులుతున్న రాముణ్ణి యానిమేషన్ లో చూపించి చంపేశారు. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా జోనాస్ మందాకినిగా నటిస్తున్నట్లు తెలిసిందే. ఆమెతో పాటు పృథ్వీరాజ్, సుకుమారన్ కూడా ఈ సినిమాలో విలన్ అని తెలుసు. అసలు పృథ్వీని కుంభగా పరిచయం చేసి వీల్ చైర్ లో కూర్చోబెట్టి ఇంకేం కావాలి ఫ్యాన్స్ కి అన్నారు. హైప్ పెంచాడు రాజమౌళి. అలాగే మాధవన్ కూడా ఉన్నాడంట. ఆయన రోల్ ప్రియాంకతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే విధంగా ఉంటుందని టాక్. ఈ మల్టీ జనరేషనల్ కాస్టింగ్ చూస్తే ఇది ఖచ్చితంగా పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, గ్లోబల్ అప్రోచ్ ఉన్న సినిమా అనిపిస్తోంది. ఇంకా వారణాసిని రిప్లికేట్ చేస్తూ నిర్మించిన భారీ సెట్స్ కోసం 50 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. ఇక్కడే ఒక క్లైమాక్స్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ షూట్ చేయనున్నారట. ఇండియాలో షూట్ తర్వాత షెడ్యూల్ కెన్యాకి మారనుందని ట్రేడ్ బజ్. అక్కడే మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ షూట్ చేస్తారని, ఇది ఇండియన్ సినిమా చరిత్రలో కనిపించని లెవెల్ అని అంటున్నారు. అక్కడి ల్యాండ్స్కేప్స్ సినిమాకు విభిన్నమైన గ్రాండియర్ అందించనున్నాయి. ప్రియాంక చోప్రా కూడా ఈ షెడ్యూల్లో కీలకమైన సీన్ చేస్తుందని, ఆ సీన్లో కథ మొత్తం అదిరిపోయేలా ప్లాన్ చేశారని టాక్. ఇక స్టోరీ విషయానికి వస్తే, రామాయణం ఇతిహాసం ఆధారంగా హనుమయ్య ఎలా అయితే సంజీవని కోసం సంజీవని పర్వతాన్ని ఎత్తాడో, అలానే ఈ మోడర్న్ కాలంలో మహేష్ కూడా ఒక రెవల్యూషనరీ మెడిసినల్ హెర్బ్ కోసం హిమాలయాలకు వెళ్తాడంట. మహేష్ బాబు ఎలానో రుద్రగా పరిచయం చేసేశారు. అలాగే ఈ సినిమాలో మహేష్ రాముడిగా కూడా కనిపించి మెస్మరైజ్ చేస్తాడని జక్కన్న చెప్పాడు. అసలు తానే మహేష్ ని రాముడిగా చూస్తే మైమరిపించి పోయానని, ఇక ఫ్యాన్స్ అయితే అలా చూస్తూ ఉండిపోతారని జక్కన్న చెప్పాడు. సో ఇలా మహేష్ ని ఎంతలా ఎలివేట్ చేసే పనిలో ఉన్నాడు మన రాజమౌళి. రాజమౌళి సినిమాలో మైథలాజికల్ సింబాలిజం కామన్ విషయం. ఇది నిజమే అయితే SSMB 29కి డెప్త్, డైవర్షన్ రెండూ వస్తాయి. అయితే ఇవన్నీ ఇంకా అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు. రాజమౌళి చేసిన రామ్ చరణ్, NTR ఇంట్రడక్షన్ సీన్స్ RRRలో ఎంత పవర్ఫుల్ గా ఉన్నాయో తెలిసిందే. ఇప్పుడు మహేష్ బాబుతో ఆ స్థాయికి మించిన ఇంట్రో సీన్ చూపించాలన్నది అభిమానుల అంచనా.